హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. సో ఈరోజు వీడియో ఏంటంటే చింతకాయలు తీసుకొచ్చిన మా ఆయన బావి దగ్గర నుంచి ఈ చింతకాయ పులుసు చేస్తాను. సో రెడీ చేస్తున్నా. నైట్ గిన్నెలు తోమేసి పెట్టేసిన. స్కూల్కి వెళ్ళేలోపు ఇవన్నీ పనులు చేసేసుకోవాలి. సో గిన్నెలు తోమడం లేట్ అవుతుంది కాబట్టి నైట్ తోమేసుకుని ఫస్ట్ చింతకాయలని ఉడికిస్తా. మంచిగా వాటర్లో కడిగిస్తా ఫస్ట్ వీటిని. ఇవి మా బావి దగ్గర చెట్టు కాసినవి. ఇన్ని రోజులు అసలు దానికి కాయలు కాయకపోతుండే, ఒకటి రెండు కాస్తుండే, అసలు లేకుంటుండే. ఈసారి అయితే బాగా కాసింది. సో ఈసారి చింతపండు కొనాల్సిన అవసరమే లేదు కదండి. సో కొన్ని వేసుకుంటా దీంట్లో నుంచి, మిగతాయి మళ్ళీ ఒకసారి వేసేస్తా. కానీ బాగా కాసింది ఈ చింతకాయ పులుసు. అసలు ఇది పొట్టు తీస్తుంటేనే నోరులో సలేవా వచ్చేస్తుంది. సో వీటిని వాసన మంచిగా వస్తుంది కదా. సో వీటిని బాగా కడిగేసిన. వీటిని ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయట్లేదు. ఇవి పచ్చిమిరపకాయలు కూడా కాల్చుకుంటా పెంక మీద. పచ్చిమిరపకాయలు, జీలకర్ర రెండు కూడా. సో దీంట్లో వాటర్ పోసి స్టవ్ కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నా. సో మళ్ళీ స్కూల్ ఉంటే ఇబ్బంది అవుతుంది కదా. వాటర్ పోసి ఉడికిచ్చేస్తా. కొన్ని వాటర్ పోసుకుంటా. ఇవి ఒక సైడ్ పెట్టేసి పచ్చిమిరపకాయలు, జీలకర్ర కాల్చుకుంటాను. సో బ్రేక్ఫాస్ట్ అంటే నైట్ చపాతీ చేసిన. పొద్దున్న లేట్ అవుతుంది కదా, చపాతీలు చాలానే ఉన్నాయి. ఈ మిరపకాయలు వేయించిన తర్వాత పాలు పెట్టుకుంటా. పాలు కూడా తీసుకొచ్చేసిండు. సో ఇప్పుడైతే మిరపకాయలు, జీలకర్ర రెండు వేయించుకుంటా. ఇవి కట్టెల పొయ్యి ఉంటే మంచిగా దాంట్లో కాల్చుకొని నలిపి వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు లేట్ అవుతుంది, టైం లేదు. సో అందుకని పెంక మీద వేయిస్తున్నాం. ఒక 7 మిరపకాయలు తీసుకున్నా. ఈ మిరపకాయలని చుంచుకొని వేసుకోవాలి. ఒకసారి ఏమైందంటే ఎండుమిరపకాయ చుంచుకున్న డైరెక్ట్ పోపులు వేసినా అది బ్లాస్ట్ అయింది. భయం అప్పటి నుంచి నాకు. సో మిరపకాయలు కూడా వేసుకున్నా. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంకా జీలకర్ర వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకుంటా. ఇంకొంచెం వేస్తా. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, అంటే మాడిపోతుంది. సో జీలకర్ర కూడా వేయించుకొని దీన్ని దంచుకుంటా. చల్లారినాక దంచేసుకుంటా. జీలకర్ర తొందర వేగిపోతుంది చూడండి. ఇప్పుడు వేయగానే మాడిపోతుంది. అందుకని ముందే మిరపకాయలను కాల్చుకుంటే ఇట్లా. వేగిపోయింది జీలకర్ర కూడా. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. సో ఇది చల్లారిన తర్వాత దంచుకుంటా. ఇక ఇప్పుడైతే దాంట్లోకి చారులోకి కరివేపాకు, ఈ వెల్లుల్లిపాయ తీసుకొని ఒకటి దీన్ని కచ్చపచ్చ దంచుకుంటా. ఉల్లిపాయలు పోపులో వేయను, డైరెక్ట్ చారు పిసికిన తర్వాత లాస్ట్కి వేసుకుంటా. కొంచెం లేట్ అయినా కానీ బస్సు మిస్ అవుతుంది.
సో తొందర వేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా బాక్స్ అయితే ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఏమైనా వేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత తినడం. మళ్ళీ మార్నింగ్ క్లాస్ ఉంటుంది మాకు. వెల్లుల్లిపాయలు ఇవి కచ్చపచ్చ దంచుకుంటా. ఇది పక్కన పెట్టేసుకొని దీంట్లోనే మిరపకాయలు కూడా దంచుకుంటాం. కొంచెం కచ్చపచ్చ దంచితేనే బాగుంటుంది. మిక్సీ జార్లో విద్దుంటి కానీ అది మిక్సీ ఖరాబ్ అయింది నైట్. దాంట్లో నుంచి పొగలు కూడా వచ్చినాయి కదండి. ఖరాబ్ అయినట్టుంది. దాన్ని రిపేర్కి ఇవ్వాలి. సో ఇప్పుడు ఇందులో దొడ్డుప్పు వేసుకొని దంచుకుంటా. దొడ్డుప్పు వేస్తే తొందరగా దంగుతుంది. ఇంకా మళ్ళీ చారులో పప్పు కూడా వేయాలి. మన తక్కువ ఉంటే చూసి వేసేసుకుంటా. ఇది దంచుతుంటే ఘాటుగా కమ్మగా మంచి స్మెల్ వస్తుంది. కాల్చిన మిరపకాయలు కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. ఇంకా దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని దంచినా బాగుంటుంది. సో అవి కచ్చపచ్చి సపరేట్గా దంచుకున్నా. సో ఇది తగ్గిపోయింది, అది పక్కన పెట్టేసుకుంటున్నా. దీంట్లో కొత్తిమీర కూడా వేసేస్తా. కట్ట తీసుకున్న కొత్తిమీర. పోపులో ఎండుమిరపకాయలు వేసుకుంటా. పొద్దున్నే లేచిన మార్నింగ్ 5కి లేచి వాకిలు ఊడిచి సాయంత్రం వెళ్ళేసి తల స్నానం చేసుకొని పూజ కూడా చేసేసుకున్నా. అన్ని పనులు అయిపోయినాయి. కొంచెం రైస్ కడిగేసి మా సార్ కోసం ఇంకా చారు వేస్తున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్కి చపాతీలు ఉన్నాయి. అవి పాలలో వేసుకొని తింటాం అందరం కూడా. సో ఇది ఉడుకుతుంది, కొంచెం ఉడకాలి. ఈలోపు పాలు పెట్టేసుకుంటా. పెరుగు కోసం కొంచెం వాటర్ పోస్తా. ఇవాళ అక్కనాడు. నిన్న కూడా తోడేసేసిన పెరుగు తిందామని. సో చింతకాయలు ఉడికిపోయినాయి. దీంట్లోంచి వాటర్ ఒక దాంట్లో పంపుకుంటా. దీంట్లో చల్లీలు పోసుకొని దీన్ని బాగా పిసుకుతా. వేడిగా ఉంది. ఏంటంటే చింతకాయలతో చేసిన చారు. వేడిగా కొన్ని వాటర్ పోసుకుంటా. బాగా వేడిగా ఉంది. మంచిగా ఉంటుంది కదా, కమ్మ ఉంటుంది. ఎందుకంటే అవి మిరపకాయలు పచ్చిమిరపకాయలు ప్లస్ ఇది కదా, బాగుంటుంది. పాతకాలంలో నిజంగా మంచిగా గిట్టండి చేసుకుంటే కమ్మ తిన్నారు. ఇప్పుడు రకమైన పిల్లలు మంచిగా ఉడికింది. వచ్చినప్పుడు ఇక అమ్మ చేసిన తర్వాత ఇవి ఉంటాయి కదా, అవి ఇలా వెళ్తాయి. గింజలు సూపర్ ఉంటుంది, టేస్ట్ ఉడుకుతాయి కదా ఇవి, వెళ్తాయి. అవును, చింతగింజలు. చింతకాయ తొక్కు కూడా బాగుంటుంది. ఇది చింత గింజలు తినమాట మంచిదట చాలా. అదే జాయింట్ పెయింట్స్ అని ఇప్పుడు అందరూ కాల్చుకొని తింటారు, పెంక మీద వేయించుకొని. పాతకాలంలో సో కరెక్ట్ చిన్న బాగా అయింది. ఇప్పుడు ఇది పోపు పెట్టుకుంటా. సో ఈ సారీ వేసేస్తే పని అయిపోతుంది. ఇంకా రెడీ కావాలి. పొద్దున్నే స్నానం అయిపోయింది కాబట్టి యూనిఫామ్ చేంజ్ చేసుకొని వెళ్తే సరిపోతుంది. వాళ్ళని లేపాలి, ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళకి స్నానం పోయాలి. సో స్టవ్ వేడెక్కింది. ఒక 2 స్పూన్ల నూనె వేసుకుంటా.
1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా, 1 స్పూన్ ఆవాలు, ఇందులోనే ఎండుమిరపకాయలు వేసుకుంటున్నా, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నా, 2 రెమ్మల కరివేపాకు, కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటా, పసుపు కూడా నూనెలో వేయించేసుకొని దీంట్లో చారు పోసుకొని మిగతా అన్నీ కలిపేసుకుంటా. పోపులో మాత్రం ఇవే వేసుకుంటున్నా. సో చింతకాయ పులుసు వేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. ఇది పోపులో వేయట్లేదు, పచ్చి వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు, ఈ కచ్చాపచ్చగా దంచుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా కలిపేసుకుంటున్నాం. తర్వాత కొత్తిమీర వేస్తున్నాం. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. సో నా స్టైల్లో నేను చేసిన చింతకాయ పులుసు ఇది. ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు కూడా వేసుకుంటా. సో పచ్చి చింతకాయలతోటి పులుసు ఇట్లా చేయండి మీరు కూడా. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. సో ఇదండి పులుసు. పాలు కూడా వేడైపోయినాయి. రైస్ కడిగిన మా సార్ కోసం రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోవడమే. అందరికీ హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ అండి.